hello and welcome to ET Exclusive. రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా గేమ్ చేంజర్ దగ్గరే ఆగిపోయారు. ఆ సినిమా అప్డేట్స్ ఎప్పుడొస్తాయి, షూటింగ్ ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఆరా తీస్తున్నారు. దీనిపై నిర్మాత దిల్ రాజు సైతం ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. ఎందుకంటే అన్ని పక్కాగా చూసుకునే రాజుగారికే శంకర్ సార్ షాక్ ఇచ్చారు. మరింతకీ గేమ్ చేంజర్ ముచ్చటేంటి, దాన్ని దాటుకుని బుచ్చిబాబు ఏం చేయబోతున్నారు? ఇదే వాటి ఎక్స్క్లూజివ్ స్టోరీ. అక్కడ రకుల్ ప్రీత్ సింగ్ కాస్త రొమాంటిక్ గా ఈ పాట పాడుతున్నారు. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ కి మాత్రం చరణ్ చేస్తున్న పనులు చూస్తుంటే ఇలాగే పరేషాను రాని పాడుకోవాల్సి వచ్చేలా ఉంది. ముఖ్యంగా శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ అప్డేట్స్ ఒక్కటి కూడా బయటికి రావట్లేదు. ఈ మధ్యే ఇండియన్ 2 నుంచి గేమ్ చేంజర్ వైపు వచ్చారు శంకర్. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇప్పుడు పాప పుట్టడంతో మొన్నటి వరకు బ్రేక్లోనే ఉన్నారు చరణ్. ఆ గ్యాప్లో ఇండియన్ 2 చాలా వరకు పూర్తి చేశారు శంకర్. అయితే తాజాగా గాంధీవదారి అర్జున ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజును గేమ్ చేంజర్ అప్డేట్ కోసం అడిగారు ఫ్యాన్స్. దానికాయన స్పందిస్తూ అప్డేట్స్ తన చేతిలో లేవని, అంతా డైరెక్టర్ శంకర్ చేతిలోనే ఉందని ఆయన్నే అడగాలంటూ షాక్ ఇచ్చారు. మరోవైపు చరణ్ ప్లానింగ్ మరోలా ఉంది. శంకర్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబర్ నుంచి బుచ్చిబాబు సినిమాపై ఫోకస్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ వేగంగా జరుగుతోంది. RC16 అనౌన్స్ చేసిన రోజు నుంచే వర్క్ మొదలుపెట్టారు బుచ్చిబాబు. చరణ్ కు గ్లోబల్ ఇమేజ్ రావడంతో పాన్ వరల్డ్ స్థాయిలోనే ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు బుచ్చిబాబు. పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా రానుంది చిత్రం. బుచ్చిబాబు సినిమాకు AR రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈయన ఎంట్రీతో RC16కి ఇంటర్నేషనల్ క్రేజ్ రావడం ఖాయం. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలుపెట్టి 2024 దసరాకు విడుదలకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరోవైపు గేమ్ చేంజర్ను 2024 సమ్మర్ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి అప్డేట్స్ కోసం చూడకుండా వచ్చిన వాటితోనే పండుగ చేసుకోమంటున్నారు చరణ్ అండ్ టీమ్. చిరంజీవి ఫ్యాన్స్ ఇంకా భోలా శంకర్ షాక్ నుంచి బయటికి రాలేదు. కానీ మెగాస్టార్ మాత్రం అలా కాదు. ఆయన ఇలాంటి డిజాస్టర్స్ కెరియర్లో ఎన్ని చూసుంటారు చెప్పండి. అందుకే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నట్లు బర్త్డే రోజు హాయిగా 2 కొత్త సినిమాల కబుర్లు చెప్పేశారు చిరంజీవి. మరి అవేంటి, వాటి షూటింగ్ ముచ్చట్లేంటి, ఫుల్ డీటెయిల్స్ చూసేద్దామా? హిట్స్ ఉన్నప్పుడు ఒకలా, ఫ్లాప్ వచ్చినప్పుడు మరోలా ఉంటే వాళ్ళు సూపర్ స్టార్స్, మెగాస్టార్స్ ఎందుకవుతారు చెప్పండి? ఆ రోజు మాది కాదని కామ్గా పక్కకెళ్లిపోతారు. తమదైన రోజు ఇండస్ట్రీ రికార్డులతో చెడుగుడు ఆడుకుంటారు. ఇదిగో ఇప్పుడు జైలర్తో 12 ఏళ్ల తర్వాత రజనీ వీరంగం ఆడినట్లు అలాంటి టైం తనకు వస్తుంది, అప్పుడు పూనకాలు పుట్టిస్తా అంటున్నారు చిరంజీవి. భోలా శంకర్ షాక్ నుంచి త్వరగానే బయటపడిన మెగాస్టార్ బర్త్డే రోజు ఏకంగా 2 సినిమాలు ప్రకటించి అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపారు. ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తన కూతురు సుష్మిత నిర్మాతగా ఓ సినిమా, యూవీ క్రియేషన్స్ లో వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫ్యాంటసీ ప్రకటించారు చిరు. 2024లోనే ఈ 2 విడుదల కానున్నాయి. కళ్యాణ్ కృష్ణ సినిమా పూర్తిగా ఫ్యామిలీ డ్రామా. ఇది బ్రో డాడీ రీమేక్ అనే ప్రచారం జరుగుతున్నా కాదని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కథకు కళ్యాణ్ కృష్ణ తనదైన ఫ్యామిలీ టచ్ ఇస్తున్నారు. ఇందులో శర్వానంద్ను కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్రిష, శ్రీలీల పేర్లను హీరోయిన్లుగా పరిశీలిస్తున్నారు. వశిష్ఠ సినిమా మాత్రం హై బడ్జెట్ తో రాబోతోంది. 2 స్పెషల్ యూనివర్స్ల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంచీ తరహాలోనే హై టెక్నికల్ వాల్యూస్ తో రాబోతోంది ఈ ప్రాజెక్ట్. మెగా బడ్జెట్ తో రానున్న ఈ చిత్ర షూట్ కళ్యాణ్ కృష్ణ సినిమా తర్వాతే మొదలు కానుంది. మొత్తానికి ఒకేసారి 2 సినిమాలు ప్రకటించారు మెగాస్టార్. అకిరా నందన్ ఎంట్రీ ఎప్పుడు? జూనియర్ పవర్ స్టార్ లేటెస్ట్ ఫోటో బయటకొచ్చినప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్ లో ఈ ప్రశ్న ఎక్కువైపోయింది. ఇప్పుడు కుర్రాడు కత్తిలా ఉన్నాడు, ఇప్పుడో అప్పుడో వచ్చేలా ఉన్నాడు, పైగా యాక్టింగ్ స్కూల్ అంటున్నాడు అంటూ ఏవేవో కలలు కంటున్నారు. కానీ అన్ని కలలకు ఒకే పోస్ట్తో చెక్ పెట్టారు రేణుదేశాయ్. అసలు ఇంతకీ అకిరాకు నటనపై ఆసక్తి ఉందా లేదా? ఈ ఒక్క ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇప్పుడు రాఘవేంద్రరావు పోస్ట్ చేసిన అకిరా ఫోటో క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. కాసేపటికే ఆయన ఫోటో డిలీట్ చేసినా అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. అకిరాలో కదిరిందిగా, లాంచింగ్ ఎప్పుడో అంటూ కలలు కంటున్నారు ఫ్యాన్స్.
ఈ కలలకు బ్రేకులేశారు రేణుదేశాయ్. అలాంటి ఆశలేం పెట్టుకోవద్దని చెప్పుకొచ్చారామె. ఈ మధ్య వరుసగా షాకులిస్తున్నారు రేణుదేశాయ్. మొన్నటికి మొన్న ఇన్స్టాలో పవన్ గురించి పెద్ద స్టోరీ పెట్టి షాక్ ఇచ్చారు. ఆయనంటే ఎప్పటికీ అదే గౌరవం ఉంటుందని, రాజకీయంగానూ సపోర్ట్ చేస్తున్నానంటూ పెద్ద వీడియోనే పోస్ట్ చేశారు. తాజాగా అకీరా నందన్ గురించి మరో షాకింగ్ న్యూస్ పోస్ట్ చేశారు రేణు. ఓవైపు అకీరా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాడంటూ రాఘవేంద్రరావు చెప్తే రేణుదేశాయ్ అదేం కాదంటున్నారు. అకీరా నందన్ కు ప్రస్తుతానికి నటనపై ఆసక్తి లేదు. హీరో కావాలని కూడా అనుకోవడం లేదు. భవిష్యత్తులో తన నిర్ణయం ఎలా ఉంటుందో చెప్పలేను. ఫోటో పోస్ట్ చేసిన ప్రతిసారి మీరే ఏదేదో ఊహించుకుంటున్నారు. అలాంటిదేమైనా ఉంటే నేనే మీకు ఫస్ట్ చెప్తానంటూ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లి పారేశారు రేణుదేశాయ్. అయినా అకీరాకు 19 ఏళ్లేగా, ఇంకా టైం ఉంది, వచ్చేస్తాడులే అంటూ సర్దుకుంటున్నారు ఫ్యాన్స్. నమ్ముకున్న స్టార్ హీరోలు హ్యాండ్ ఇస్తుంటే, నమ్మకాలు పెట్టుకున్న క్రేజీ సినిమాలేమో బోల్తా కొడుతుంటే, ఇప్పుడు ఎవర్రా బాబు దిక్కు అనుకుంటున్న సమయంలో అంచనాల్లేని సినిమాలే ఇండస్ట్రీని ఆదుకుంటున్నాయి. టైగర్కు టైం వచ్చిందన్నట్లు డబ్బింగ్ సినిమాలు చాలా రోజుల తర్వాత జూలు విదిలిస్తున్నాయి. చిన్న సినిమాలేమో రెచ్చిపోతున్నాయి. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో లేటెస్ట్ ట్రెండ్. ఈ మధ్య టాలీవుడ్ టైం అస్సలు బాగోలేదు. స్టార్ హీరోలంతా మూకుమ్మడిగా హ్యాండ్ ఇస్తున్నారు. అప్పుడెప్పుడో సంక్రాంతి తర్వాత స్టార్స్ ఎవ్వరూ మెరవలేదు. ఆశలు పెట్టుకున్న ఆదిపురుష్, భోలాశంకర్, బ్రో నిరాశపరిచాయి. ఇలాంటి సమయంలో బేబీ, బలగం, సామాజవర్గమన లాంటి చిన్న సినిమాలు ఇండస్ట్రీని ఆదుకున్నాయి. వీటి వల్లే కాస్తో కూస్తో బయ్యర్లు బయటపడ్డారు. భారీ సినిమాలన్నీ ఒకేసారి బోల్తా కొడుతుంటే బేబీ 90 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. అలాగే సామాజవర్గమన 50 కోట్లు కొల్లగొట్టింది. ఇక బలగం సైతం 30 కోట్లకు పైగానే గ్రాస్ తీసుకొచ్చింది. వీటికి తోడు విరూపాక్ష, దసరా లాంటి క్రేజీ మూవీస్ వర్కౌట్ అవడంతో టాలీవుడ్ కాస్త గాడిన పడింది. అవి లేకపోయుంటే పరిస్థితి ఊహించుకోవడానికే చాలా దారుణంగా ఉండేదేమో. డబ్బింగ్ సినిమాలు కూడా 2023లో రెచ్చిపోతున్నాయి. బిచ్చగాడు 2తో విజయ్ యాంటోనీ, 2018తో టివోనో థామస్ సమ్మర్లో పెద్ద హిట్టే కొట్టారు. ఇక సంక్రాంతికి వారసుడితో విజయ్ మంచి విజయమే అందుకున్నారు. తాజాగా జైలర్తో రజనీ సృష్టిస్తున్న సంచలనాలు మాటల్లో చెప్పడం కష్టమే. ఇప్పటికే 70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. మరి నెక్స్ట్ రాబోయే భారీ సినిమాలైనా బయ్యర్ల ఆశల్ని నిలబెడతాయో లేదో చూడాలి. లక్షల పారితోషికం తీసుకున్న చిన్న హీరోయిన్లే ప్రమోషన్ కోసం అడిగిన చోటికల్లా వచ్చేస్తుంటారు. కానీ కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్లకు మాత్రం ఈ రూల్స్ వర్తించవా? వాళ్ళని ఏమీ అనలేక వాళ్ళు చెప్పిన కండిషన్స్కు ఓకే చెప్తున్నారా? ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లను చూశాక ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. మరి ఇంతకీ ఎవరా హీరోయిన్లు? ప్రమోషన్స్కు ఎందుకు రావట్లేదు? ప్రమోషన్స్ లేకపోతే ఎంత పెద్ద సినిమా అయినా తుస్సుమనాల్సిందే. అందుకే ఈ రోజుల్లో పెద్ద చిన్న హీరోలు అని తేడా లేకుండా అంతా ప్రమోషన్స్ కోసమే సెపరేట్ టైం కేటాయిస్తున్నారు. ఇలాంటి సమయంలోనూ కొందరు స్టార్ హీరోయిన్లు నో ప్రమోషన్ అంటున్నారు. కోట్లకు కోట్లు తీసుకున్నా ఆ ఒక్కటి అడక్కండి అంటున్నారు. అంతకుముందు బుద్ధిగా ప్రమోషన్ కొచ్చిన అనుష్క, సమంత కూడా ఈ మధ్య నోనో అంటున్నారు. ఏ సినిమా విడుదలైనా ముందుండి ప్రమోట్ చేసుకోవడంలో అనుష్క అందరికంటే ముందుండే హీరోయిన్. కానీ ఈ మధ్య ఆమె అస్సలు బయట కనిపించడం లేదు. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ అయితే పూర్తిగా నవీన్ పోలిశెట్టి తన భుజాలపై మోస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లోనూ ఆయనొక్కడే కనిపించారు. అసలు అనుష్క లేకుండానే మిస్ శెట్టి ప్రమోషన్స్ ముందుకెళ్తున్నాయి. సమంత కూడా అంతే. ఖుషీకి కేవలం 2 రోజులు మాత్రమే ప్రమోషన్స్ కోసం కేటాయించారు ఈమె. అందులో మ్యూజికల్ ఈవెంట్ కోసం ఓ రోజు అయిపోయింది. మరోటి కామన్ ఇంటర్వ్యూ. నయనతార ఎప్పట్లాగే నో ప్రమోషన్స్ అంటున్నారు. షారుఖ్ సినిమా అయినా జవాన్ కోసం వచ్చేదేలే అంటున్నారు ఈమె. మొత్తానికి సమంత, అనుష్క కూడా నయన్ దారిలోనే వెళ్తున్నారు. ఈ మధ్య మన సినిమాలు 1000 కోట్లు కూడా వసూలు చేస్తున్నాయి కాబట్టి 500 కోట్లు చిన్న విషయంలా కనిపించవచ్చు. కానీ అదేమంత చిన్న మ్యాటర్ కాదండోయ్. అన్ని కోట్లు వసూలు చేయాలంటే మ్యాటర్ మామూలుగా ఉండకూడదు. సినిమాలు ఓ రేంజ్ విషయం ఉంటే కానీ అన్ని కోట్లు రావు కదా. అసలు ఇండియన్ సినిమాలో ఏ హీరోకు ఎన్ని 500 కోట్ల సినిమాలున్నాయో చూద్దాం పదండి. కంటెంట్ కనెక్ట్ అయితే 1000 కోట్లు కూడా ఇట్టే వసూలు చేస్తున్నాయి ఇండియన్ సినిమాలు. అందులోనూ సౌత్ హీరోలైతే రికార్డులతో చెడుగుడాడుకుంటున్నారు. తాజాగా జైలర్తో రజనీకాంత్ 500 కోట్ల క్లబ్లో అడుగుపెట్టారు. ఇది ఈయనకు రెండో 500 కోట్ల సినిమా. ఇదివరకే 2.0తో 647 కోట్లు వసూలు చేశారు రజనీ. కాకపోతే భారీ బడ్జెట్ కారణంగా అది కాస్ట్ ఫెయిల్యూర్గా నిలిచింది. సౌత్ ఇండస్ట్రీలో రజనీ కంటే ముందే 2 సార్లు 500 కోట్లు వసూలు చేసిన హీరో ప్రభాస్.
బాహుబలి 1 అండ్ 2 పార్ట్స్తో ఆయన 2,400 కోట్లు వసూలు చేశారు. రాజమౌళి బ్రాండ్ నేమ్కు తోడు రెబల్ స్టార్ ఇమేజ్ తోడై బాహుబలి ది బిగినింగ్ 600 కోట్లకు పైగా వసూలు చేస్తే ది కంక్లూజన్ ఏకంగా 1,800 కోట్లు కొల్లగొట్టింది. సాహోతో 400 కోట్లు, ఆదిపురుష్తో 300 కోట్ల మార్క్ కూడా అందుకున్నారు ప్రభాస్. 1000 కోట్లకు ముహూర్తం పెట్టింది సౌత్ హీరోలే అయినా 500 కోట్లకు ఆద్యులు మాత్రం బాలీవుడ్ హీరోలే. అక్కడ 2013లోనే ధూమ్ 3తో మొదటిసారి 500 కోట్ల మార్క్ అందుకున్నారు అమీర్ ఖాన్. ఆ తర్వాత పీకే, దంగల్ సినిమాలు సైతం 500 కోట్లకు పైగానే వసూలు చేశాయి. ఇక సల్మాన్ సైతం 3 సార్లు 500 కోట్ల మార్క్ అందుకున్నారు. బజరంగి భాయిజాన్, సుల్తాన్, టైగర్ జిందా హైతో ఈ ఫీట్ చేశారు కండలవీరుడు. 2023లో 500 కోట్ల మార్క్ అందుకునే అవకాశాలు జవాన్, సలార్, లియోకు పుష్కలంగా ఉన్నాయి. వీటికి పాజిటివ్ టాక్ వస్తే 500 ఏంటి, 1000 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆల్రెడీ పఠాన్తో ఈ ఏడాది 1000 కోట్లు అందుకున్నారు షారుఖ్. మరి చూడాలిక ఏం జరగబోతుందో. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ విశేషాలతో రేపు మరొకసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.